హాయ్ డేర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి 5 ఒకాబులరీ వర్డ్స్ తోటి నేను రెడీగా ఉన్నాను. మరి దాని యొక్క యూసేజ్, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ చూద్దాం, ప్రొఫౌండ్. ప్రొఫౌండ్ ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్. ఏంటి దీని మీనింగ్ అంటే మిక్కిలి, అంటే ఎక్స్ట్రీమ్ అన్నమాట. వెరీ గ్రేట్ ఆర్ ఇంటెన్స్. సో ఏదైనా ఎక్స్ట్రీమ్గా మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ ప్రొఫౌండ్ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని మనం యూజ్ చేయొచ్చు. సో మిక్కిలి, ఎక్స్ట్రీమ్, వెరీ గ్రేట్, ఇంటెన్స్. సరే, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, హిజ్ మదర్స్ డెత్, వాళ్ళమ్మ చావు అనేటువంటిది హ్యాడ్ అ వెరీ ప్రొఫౌండ్ ఎఫెక్ట్ ఆన్ హిమ్, అతని మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దెర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ ప్రొఫౌండ్ ఇరిటేషన్ ఇన్ హర్ వాయిస్, ఆమె యొక్క వాయిస్లో ఇరిటేషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా, అందుకే ఇక్కడ ప్రొఫౌండ్ యూజ్ చేసాం. అంటే ఎక్స్ట్రీమ్ ఇరిటేషన్ అనేటువంటిది ఆమె యొక్క వాయిస్లో కనపడింది అని దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ సెకండ్ వర్డ్ చూద్దాం, డెలిబరేట్. ఏంటండి డెలిబరేట్? ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్ అండి. ఏంటి దీని మీనింగ్ అంటే ఉద్దేశపూర్వకంగా, అంటే కావాలనే అనేటువంటి సెన్స్లో మనం ఇచ్చేస్తాం. ఉద్దేశపూర్వకంగా, ఇంటెన్షనల్ ఆర్ ప్లాన్డ్. సో ప్లాన్డ్గా, ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు, కావాలనే చేశారు అనేటువంటి సెన్స్లో మనం యూజ్ చేసేటప్పుడు డెలిబరేట్ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని మనం యూజ్ చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, అ డెలిబరేట్ అటాక్. ఈ అటాక్ అనేటువంటిది అనుకోకుండా జరిగింది కాదు, కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ అటాక్ జరిగింది అనేటువంటి చెప్పేటప్పుడు ఆ డెలిబరేట్ అటాక్ అనేటువంటిది మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డోంట్ థింక్ దట్ వాజ్ ఎ మిస్టేక్. అదేదో పొరపాటున జరిగినటువంటి తప్పుగా నేను అనుకోవట్లేదు. ఐ థింక్ ఇట్ వాజ్ డెలిబరేట్, అది కావాలనే చేశారు దాన్ని అనేటువంటిది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ థర్డ్ వర్డ్ చూద్దాం, రౌమ్. ఏంటండి రౌమ్? ఏంటి దీని మీనింగ్ అంటే తిరగడం. ఆ తిరగడం కూడా మూవ్ అబౌట్ ఆర్ ట్రావెల్ ఎయిమ్లెస్లీ, ఎయిమ్లెస్గా, అంటే ఏ పని లేకుండా, ఒక సిస్టమేటిక్గా లేకుండా, ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు ముందే ఊహించుకోకుండా అలా ఊరికే తిరగడాన్ని మనము రౌమ్ అని అంటాం. మరి దీని యొక్క ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, ఆఫ్టర్ ద బార్స్ క్లోజ్. బార్స్ క్లోజ్ చేశాక గ్యాంగ్స్ ఆఫ్ యూత్. సో యూత్ యొక్క గ్యాంగ్స్ అన్నీ కూడా రోమ్ ద సిటీ, సిటీ అంతా కూడా అలా ఊరికే తిరుగుతూ ఉంటారు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, బేర్ ఫుట్ చిల్డ్రన్. అంటే కాళ్ళకు స్లిప్పర్స్ కానీ షూస్ కానీ వేసుకున్నటువంటి చిల్డ్రన్ రోమ్ ద స్ట్రీట్స్, వీధులంబడి తిరుగుతూ ఉన్నారు అనేటువంటి దీని మీనింగ్. ఇట్ ఈస్ అ వర్బ్. ఇది ఒక వర్బ్ అండి, ఒక యాక్షన్ వర్డ్గా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్, అవుట్ స్పోకెన్. అవుట్ స్పోకెన్ అంటే నిర్మోహమాటంగా మాట్లాడే, ఉన్నట్లుగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఏదనుకుంటే అది, అవతల వాళ్ళు ఏమనుకుంటారనేటువంటి ఆలోచన లేదు, అలా నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి సిచ్యువేషన్లో మనం అవుట్ స్పోకెన్ అని ఈ అడ్జెక్టివ్ ఇచ్చేస్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అవుట్ స్పోకెన్ కామెంట్స్. ఈ కామెంట్స్ అనేటువంటివి డైరెక్ట్గా వాళ్ళు ఏమనుకుంటే అవి చెప్పేశారనమాట. సో అటువంటి కామెంట్స్ని మనము అవుట్ స్పోకెన్ కామెంట్స్ అంటాం. నెక్స్ట్ అలానే హీ ఈజ్ అన్ అవుట్ స్పోకెన్ క్రిటిక్. అతను ఒక క్రిటిక్ అంటే విమర్శకుడు, ఒక అవుట్ స్పోకెన్ క్రిటిక్ అనమాట. అంటే నిర్మోహమాటంగా ఉన్నట్టు చెప్పేటువంటి ఒక విమర్శకుడు ఆఫ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతను నిర్మోహమాటంగా విమర్శించేటువంటి తత్వం కలిగినటువంటి వాడు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్, ఇన్స్ అండ్ అవుట్స్. ఏంటండి ఇన్స్ అండ్ అవుట్స్? ఏంటి దీని యొక్క మీనింగ్ అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అంటే పూర్తి వివరాలు అనమాట. వాటిని చెప్పేటప్పుడు మనం ఇన్స్ అండ్ అవుట్స్ అంటాం. ఇట్ ఈస్ ఎ నౌన్. ఇది ఒక నౌన్. సో పూర్తి వివరాలు, డీటెయిల్డ్ పాయింట్స్ అండ్ ఫ్యాక్ట్స్. సో పూర్తి సమాచారం, ఒక విషయం గురించి కానీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేటువంటి సెన్స్లో ఇన్స్ అండ్ అవుట్స్ అనేటువంటి ఈ నౌన్ని మనం యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్. నాకు ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు. ద ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ హౌ దే వర్క్. అవి ఎలా పనిచేస్తాయో నాకు ఇప్పటికి కూడా పూర్తిగా అర్థం కావట్లేదు అనేటువంటి చెప్తున్నాను. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. నేను ఇంకా నేర్చుకుంటా ఉన్నాను. ఆల్ ద ఇన్స్ అండ్ అవుట్స్, పూర్తి వివరాలు, పూర్తి సత్యాలను తెలుసుకుంటా ఉన్నాను ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. ఇండియన్ పాలిటిక్స్ యొక్క పూర్తి వివరాలు నేను ఇంకా నేర్చుకుంటా ఉన్నాను, తెలుసుకుంటా ఉన్నాను అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. సో ఇవ్వండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 5 న్యూ ఒకాబులరీ. మరొక వీడియోలో కలుసుకుందాం. బై బై.